నమస్తే ఇన్సియన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాతృవియోగం. అనారోగ్య కారణంగా మృతి చెందిన పాపమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్, సిపిలు. పెర్కిట్లో టీఆర్ఎస్ నాయకుడు నచ్చు సత్యం గుండెపోటుతో మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గ్రామాల్లో కొలువుదీరిన కొత్త సర్పంచ్లు. పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన కార్యదర్శి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్ మున్సిపల్లో మహిళలకు చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. యువతకు విదేశాలు వద్దు, వ్యవసాయమే ముద్దు. విలేకరుల సమావేశంలో హార్టికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి పాపమ్మ అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈ సందర్భంగా పరిగే పాపమ్మ పార్థివ దేహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ అర్బన్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే షకీర్లు శ్రద్ధాంజలి ఘటించి అష్టు నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సిపి కార్తికేయులు సైతం పాల్గొన్నారు. కొంచెం జరుగు జరుగు ఇక్కడనే పోతుంది. ఓం నమ శివాయ, వాసుదేవాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం భగవత్ అంశం చేసి నీ మీద ముందుగా పడుతున్నా దీని పడలు ఒక్కరు కలిసి మొత్తం ఓం నమ శివాయ. కొంచెం జరుగు జరుగు ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నచ్చు సత్యం గుండెపోటుతో మృతి చెందాడు. నచ్చు సత్యం అంత్యక్రియల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని సత్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెర్కిట్ గ్రామానికి చెందిన సత్యం టీఆర్ఎస్ పార్టీకి మంచి నాయకుడుగా ఉండేవాడని, అందరితో కలుపుకొని తిరిగేవాడని, అలాంటి సత్యం ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అవస్థనే బాగా ఉంటుంది. నాకు ఇట్లా చేయండి అట్లా చేయండి అవస్థ భరించదా మాకు చూస్తేనే మాకే ఇట్లా పొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను గౌరవించి మహిళల కోసం ప్రత్యేకంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ చీరలు అందని వారికి చీరలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని మొదటిసారి పంపిణీ చేసినప్పుడు అందరికీ చీరలు రాలేదని, మిగిలిపోయిన కొందరికి 3 రోజుల పాటు చీరలు ఇవ్వటం జరుగుతుందని, చీరలు రాని మహిళలు వారి వారి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్లు తీసుకువచ్చి ఏర్పాటు చేసిన కౌంటర్లలో చీరలు పొందాలని మెప్మా సభ్యుల ద్వారా చీరలు పంపిణీ చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సంతోష్, రాజలింగం, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. చీరల్లో భాగంగా మరి ఇంకా మనకు తక్కువ పడ్డుండే మరి అవి నిన్ననే రావడం జరిగింది మా పురపాలక సంఘానికి. మరి ఈ రోజు నుండి ఆ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మరి తీసుకొని వాళ్ళు ఉన్నవాళ్ళు దయచేసి మీ ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా మీ ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు జిరాక్స్లు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు రేషన్ కార్డులో ఉంటే వాళ్ళందరూ కూడా చీరలు ఇవ్వబడతాయి. కాబట్టి మీరు ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో వారు వచ్చి ఈ చీరలు తీసుకొని పోవాల్సిందిగా కోరుకోవడం ముగిస్తారు. జై తెలంగాణ. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని, గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని, పంటల సాగు కోసం నీరు వచ్చే విధంగా చర్యలు చేపడతానని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జక్రన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో నూతన గ్రామ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ఏర్పాటైన సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ప్రకాష్, నాయకులు రమణారెడ్డిలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బాజిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న రాజకీయాల వల్ల గ్రామం అభివృద్ధికి నోచుకోవటం లేదని, అందరూ ఏకత్రాటిపైకి వచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోసాని, ఉప సర్పంచ్ సాయిలు, ఎంపీపీ రాజన్న, జెడ్పీటీసీ తనుజారెడ్డి, మండల అధ్యక్షుడు నట్టభోజన్న, నాయకులు వసంత్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా జరగలేదు. చాలా పేద గ్రామం, చిన్న గ్రామం, రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. నాకు తెలుసు రాజకీయ నాయకులు పెద్దలు ఉన్నారు ఇక్కడ. అందుకని ఎవరు రారు పోరు, వచ్చనే పని చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది. గడిచిపోయింది కానీ
ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా మీ గ్రామస్తులు ఏది కోరుకుంటున్నారో అవన్నీ పనులు కూడా చేసి ఏర్పాటు చేస్తా. మీకు తెలుసలేదు, కెనాల్ తవ్వకం ఉండే మన గ్రామం మధ్య నుంచి కొంతమంది అంటారు గ్రామం పోతే పిడవతుండే సార్ అంటారు, కొందరు గ్రామం పోతే సార్ వద్దన్నారు. 2 రకాల వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారు. కాబట్టి నేనేం చేసిన అంటే పైప్ లైన్ ద్వారా నిలుచుకోవాలనే ఉద్దేశంతో మరి పైప్ లైన్ మంజూరు చేయించిన మనం ముఖ్యమంత్రి గారు చలవ వల్ల, మన ఎంపీ గారు చలవ వల్ల ఇవల్ల మీ గ్రామం పక్క నుంచి పోతే పైప్ లైన్ కాబట్టి మీ గ్రామ చెరువులో కూడా నిలిపించి ఏర్పాటు చేస్తే నేను ఈ ఉప్పాలపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి తప్పకుండా సాగునీరు అందించి ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే అది దుబ్బమూడు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నారు. మనిషికి కావాల్సిన నీళ్లు కాబట్టి ఆ నీళ్ళు ఇస్తే ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుంది, లక్ష్మి తాండవిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జరగబోతున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో అవన్నీ కూడా చేద్దాం. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారు. కనీసం ఒక 100 ఇళ్ళన్నా ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఏర్పాటు కూడా చేస్తాను. అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. 65 సంవత్సరాల వాళ్లకు మరి గతంలో పెన్షన్ ఉండే, ఇప్పుడు 57 సంవత్సరాలు నిండితేనే 2016 రూపాయలు పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అది కూడా మీ గ్రామంలో ఇంకా ఎక్కువ మంది కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మీకు మంచి పరిణామం. గ్రామంలో బీడీ కార్మికులు ఉన్నారు, చాలా మందికి పెన్షన్లు వస్తున్నా కొంతమందికి రావడం లేదు. కాబట్టి రాని వాళ్ళకి గల కారణం ఏంటంటే మరి వాళ్లకు గతంలో ఉన్న ప్రభుత్వం వచ్చింది 2014 కాబట్టి 2014 కట్-ఆఫ్ డేట్ పెట్టడం వల్ల కొంతమందికి పెన్షన్ రాలేదు. ఇప్పుడు 2018 పెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఎవరికైతే రాలేదు వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం మనం. కాబట్టి పేదవాళ్ళకి పెన్షన్ వస్తేనే బతుకుతారు కాబట్టి అవన్నీ గురించి ఏర్పాటు చేస్తున్నాం మనం. ఇంకా సంతోషం, చాలా గ్రామాలు వెళ్ళేది ఉంది. గ్రామస్తులు ఏవైతే మీ యొక్క విన్నపాలు ఉన్నాయో గ్రామంలో ఏం కావాలి, ఇంకా అదనంగా ఏం కావాలి, అవన్నీ మీ సర్పంచ్ ద్వారా ఈ గ్రామ పెద్దల ద్వారా ఇస్తే తప్పకుండా నేను ఇప్పించి ఏర్పాటు చేస్తా. మరి ప్రకాష్ తర్వాత రమణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ చేరుతామంటారు కాబట్టి వాళ్ళకు కూడా స్వాగతం తెలియజేస్తున్నా. పోతే నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో వర్గాలు విభజన పెట్టుకోకండి. మీరు పెట్టుకుంటే గ్రామంలో చూడాడు ఇప్పటికీ నిర్లక్ష్యమైన గ్రామం. మైకులో చెప్పడం కాదు, డెవలప్మెంట్ చేసి చూపిస్తాను కూడా మరోసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్గా కల్లెం మోహన్, ఉప సర్పంచ్గా శ్రీనివాసులు పాలకవర్గ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు నూతన పాలకవర్గాన్ని ఘనంగా పూలమాలలు, శాల్వాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామస్తులతో పాటు గ్రామస్థాయి అధికారులు సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామస్తులకు రుణపడి ఉంటామని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, జీపీ అధికారులు, సిబ్బంది, మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇటు చూడమ్మయ్యో, ఇటువంటి ఓకే అందరికీ మంచి సార్. ఇటువంటి నేటి యువత వివిధ దేశాలకు వెళ్లకుండా వ్యవసాయంపై దృష్టి సారించి వ్యాపారంగా మలుచుకొని ఆర్థికంగా ఎదగాలని హార్టికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎంబీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.
బోడేపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంత గ్రామంలో గల 1/2 ఎకరం భూమిలో పాలీ హౌస్ ద్వారా సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిపారు. ఆ యువ రైతు నరేష్ ను ఆయన అభినందించారు. రైతులు పంటలకు అధిక నీటిని వినియోగించడం, రసాయనాలు అధిక మోతాదులో వాడటం, అయినా దానిలో ఉండాల్సిన పోషక విలువలు ఉండటం లేదని అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడానికి మైక్రో ఇరిగేషన్ వాడాలని అన్నారు. రైతులు నేల పరిశీలన, అధికారులు సూచించిన రసాయనాలు వాడటం వల్ల పంటల దిగుబడి పెంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాలీ హౌజ్లపై రాయితీలు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి నర్సింగ్ దాస్, ఆర్మూర్ హార్టికల్చర్ అధికారి మహిపాల్, బాల్కొండ హార్టికల్చర్ అధికారి రోహిత్, హెచ్ఈఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మనకు రైతుకు పెట్టుబడి కింద గతంలో ఎకరానికి 8,000 రూపాయలు 2 పంటలకి, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 10,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం, దాంతోపాటు 1 కోటి ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చే తరుణంలో పంట కాలనీలు, క్రాప్ కాలనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఈసారి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఎక్కడైతే ఆన్ డిమాండెడ్ మీద పంటలు అమ్ముకోవాలి, ఆన్ డిమాండెడ్ ఉన్న పంటల్ని పండించాలనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ఆదేశానుసారం ఈ ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ పండించే పంటలైన వరి, మొక్కజొన్న, పసుపు, తర్వాత సీడ్ ప్రొడక్షన్ లాంటి పంటలు ఎక్కువ సేంద్రియంగా పండించడం, తర్వాత పసుపును ముఖ్యంగా నాణ్యమైన పసుపు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రదర్శన క్షేత్రాలు కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మగ్గిడిలో చిన్నారెడ్డి అనే రైతు దగ్గర ఒక 8 రకాల వెరైటీస్ని మనం ట్రయల్గా చేసుకోవడం, దాంట్లో ఒక 4 రకాల వెరైటీస్ని మనం ఐడెంటిఫై చేసి మంచి కుర్కుమిన్ పర్సంటేజ్ ఉండి మంచి ఈల్డ్ వచ్చే ఎకరానికి 40 నుంచి 45 క్వింటాలు ఎండిన పసుపు రావడం ఏసీసీ 79, ఏసీసీ 48, రాజేంద్ర సోనాలి వెరైటీస్ని మనం ఐడెంటిఫై చేశాం. ఇక్కడ దాదాపు ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల ఎండిన పసుపు రావడం, తర్వాత షార్ట్ డ్యూరేషన్లో జనవరి లాస్ట్ వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ తవ్వేసినట్టయితే రెండో పంట నువ్వు కానీ సీడ్ ప్రొడక్షన్ బాధ్యత కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 3 క్వింటాల విత్తనాన్ని వాడి డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ ఇచ్చే పద్ధతుల్ని మనం ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,500 ఎకరాల పాలీ హౌజులు ఇవ్వడం, తర్వాత ఈ బోజపల్లి గ్రామంలో నరేష్ అనే అబ్బాయి ఒక 1/2 ఎకరం పాలీ హౌజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటి వరకు 2.5 లక్షల రూపాయల ఆదాయం ఒక 1/2 ఎకరం నుంచి క్యాప్సికమ్ పంటతో తీసుకొని ఇంకొక 2.5 లక్షల ఆదాయాన్ని ఈ 2-3 నెలల లోపల ఆకుకూరలతో తీసుకోవాలనే చక్కటి బద్ధంగా వాళ్ళు పోవడం అనేది యువత వ్యవసాయం లోపలికి రావడానికి ఇదొక నాంది, ఇదొక ఎగ్జాంపుల్. ఈ ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్లో కూడా మన మగ్గిడిలో పండించే చిన్నారెడ్డి రైతులు కూడా అక్కడ పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు కూడా మీరు మంచి కురుకుమిన ఉన్న పర్సంటేజ్ ఉన్న వెరైటీస్ మనం పండిస్తే మీ దగ్గర 5 నుంచి 10,000 ఎకరాల వరకు మేము సాగు కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఇసపల్లి సర్పంచ్ దార్ల దీవెన అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామ నూతన సర్పంచ్గా ఆమె నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో హరితాహార కార్యక్రమంలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇసపల్లి గ్రామం మొట్టమొదటిసారి ఏకగ్రీవం కావటం జరిగిందని, అందరం ఒక్కటై గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని, ఎమ్మెల్యే జీవనన్న సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్లు నరేష్, ముత్యం, నాయకులు దార్లరాజు, శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
सविता पुरास्तात् सवितोत्तरात् सविताधनं सूर्यो धनं वसु धनमिन्द्रो बृहस्पति सोमं धनस्य स्वामिनो मह्यं ददातु वशं वायु आयुरारोग्यधनधान्यकृपाकटाक्ष सिद्धिरस्तु मनोभाञ्चिता फलसिद्धिरस्तु నమస్కారాలు, ధన్యవాదాలు. అందరు మమ్మలను సహకరించి గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ పనులన్నా సకలంగా మంచిగా చేపిస్తాము. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామ ప్రజలకు నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా ఎప్పుడు రుణపడి ఉంటాను. ఏ పను విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మన ఎమ్మెల్యే జీవనాన్న సహకారంతో ఏ పనులు ఉన్నా కానీ పోయి పనులు చేపిస్తామని నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను నా ఊరు ప్రజలకు నా అంతు సహకారం నేను పనులు చేయించి తీసుకుంటానని, రుణం తీసుకుంటానని గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంటే విలేజ్ డెవలప్ కొరకు, విలేజ్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ప్రజలందరూ కోరుకొని యునానిమస్ చేయడం జరిగింది. అలాగే దీనికి యునానిమస్ కొరకై మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అలాగే రాజేశ్వర రెడ్డి గారు సహకరించారు, ఊరు ప్రజలందరూ సహకరించారు. అదే నమ్మకంతో మా సర్పంచ్ గారు డెవలప్ చేస్తారని టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి అందరూ కలిసి మా అక్కయిన దీవెనకను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్మూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరం 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి చంద్రశేఖర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చేత గ్రామంలో తిరుగుతూ ఎయిడ్స్ వ్యాధిపై మరియు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులకు చెట్లను ఎక్కువగా పెంచాలని, చెట్లను నరికివేయొద్దని తెలిపారు. గ్రామ వీధుల గుండా చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా గ్రామస్తులకు అనేక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ రంజిత్ గౌడ్, గ్రామస్తులు శ్రీధర్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పస్క సాయిరెడ్డితో పాటు సికింద్రాపూర్, బాలానగర్, కేష్పల్లి, పడ్కల్, వివేక్ నగర్ తాండాల్లో నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచ్ వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపి గ్రామాల్లోని ఏ పనికి నిధులు అవసరం ఉందో తనకు లిఖితపూర్వకంగా ఇస్తే తప్పకుండా నిధులు ఇప్పిస్తానని, ప్రతి గ్రామం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామంలో మీ సర్పంచ్ గారు కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, నాకు వేయలేదు, అయినా నాకు ఆ బాధ లేదు. నాకు ఇవల్ల ఎవరున్నా మన వాళ్ళనే ఉద్దేశంతో మరి పెద్ద మనసుతో గ్రామానికి వచ్చిన నేను. మరి మీరు కూడా అదే గతంలో ఆ విధంగా లేకుండే ఇలా గీతగిష్టం వస్తున్నారు అందరూ, అట్లా ఉండద్దు అనేది నా ఉద్దేశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ చూడడం లేదు, కులాలను కూడా చూడడం లేదు. ఆయన ఏ పార్టీ వారైనా, ఏ కులమైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తున్నాం. మనం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పోవడం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు రైతులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు రిజర్వాయర్ మంజూరైంది కాబట్టి మంచి ముఖ్యమంత్రి గారు చేసింది కాబట్టి తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానికి సాగునీరు 2 సంవత్సరాల్లో ఇచ్చే పొడిగిస్తున్నాము. కాబట్టి ఇవల్ల నేను మనవి ఒకటి,
గ్రామంలో ఐకమత్యంగా ఉండండి. మీరు ఐకమత్యంగా ఉండే వాళ్ళ కొట్లాడుకున్నా మళ్ళీ తెలియదు కలవండి. అక్కడ కలిస్తే తప్ప వేరే కాదు. నాకు కూడా చెప్తారు, అన్న వీళ్ళు మనకు ఓట్లు వేయలేదు, అన్న వీళ్ళు మనవులు కాదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. నాకు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అది మంచిది కాదనే ఉద్దేశంతో పెద్ద మనసుతో వచ్చిన కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఆలోచన చేసి తప్పకుండా పూర్తి సహకారం అందించాలని కూడా తెలియజేస్తూ, మాక్లూర్ మండలంలోని అమ్రాద్ గ్రామంలో నూతనంగా గ్రామ సర్పంచ్గా ఎన్నికైన సింగారి లింగన్న పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ లింగన్న మాట్లాడుతూ అమ్రాద్ గ్రామానికి ఎల్లవేళలా అభివృద్ధికి తోడుంటానని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్యూడీఏ డైరెక్టర్ కూరపాటి రమేష్, డీసీసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ కిషన్, గ్రామ వీడీసీ అధ్యక్షుడు ఒడ్డెన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. యువకులు మన నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారిని మెమెంటో పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను భారీ మెజార్టీతో అమ్రాద్ గ్రామ సర్పంచ్గా ఎన్నిక చేసినందుకు నా మీద ఎంతో బాధ్యత ఉంచింది. అలాగే సీఎం కేసీఆర్ గారు కూడా బంగారు తెలంగాణగా గ్రామాన్ని తీర్చిదిద్దుతానని మనకు ప్రకటన చేస్తున్నారు. మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీని ఇచ్చిన అమ్రాద్ గ్రామానికి చాలా దత్తత గ్రామంగా భావించి నిధులు ఇస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము మా యొక్క వార్డు ఉప సర్పంచ్, వార్డు సభ్యులము అందరము విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఒక ఐక్యతతో పాలించి అమ్రాద్ గ్రామాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దామని, ప్రగతి సాధించాలని మేమందరము భావిస్తున్నాము. మాకు ఈ 5 సంవత్సరాలు అవకాశాన్ని ఇచ్చినందుకు మేము మా మాటలు నిలబెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మేము అమ్రాద్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతామంటూ ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు ఓయూజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ జన్మదిన వేడుకలు ఆర్మూర్లో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వి నాయకులు షాహీద్, అదిల్, రాహుల్, అనిల్ గీతంలో స్థానిక సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో విద్యార్థులతో కలిసి బర్త్డే కేక్ కట్ చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా బర్త్డే వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు కళాశాల డైరెక్టర్ నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని దేవన్పల్లి గ్రామంలో గత 3 రోజులుగా గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులకు జరుగుతున్న ఫారెస్ట్ సరిహద్దు దిమ్మెల భూ వివాదంపై ఈ రోజు భీమ్గల్ తహసీల్దార్ తారాసింగ్ దేవన్పల్లి గ్రామ ఫారెస్ట్ అధికారులు మరియు రైతులతో చర్చలు జరిపారు. ఫారెస్ట్ భూమి సర్వే నెంబర్ 95లో 962.38 ఎకరాలు ఫారెస్ట్ భూమి కాగా రెవెన్యూ శాఖ వారి సర్వే నెంబర్ 54లో 1212 ఎకరాలు రెవెన్యూ భూమి కలదు. కానీ కొంతమంది రైతులు ఫారెస్ట్ భూమి కబ్జా చేశారని ఫారెస్ట్ అధికారులు తెలపగా రైతు అలా ఏమీ లేదని 95లో సర్వే నెంబర్లో సుమారు 30 నుండి 35 సంవత్సరాల నుండి మా తాతల నుండి చేసుకుంటున్నామని, ఇందులో మాకు 250 మంది రైతులకు రెవెన్యూ అధికారులు పట్టాలు చేసి పట్టా పుస్తకాలు కూడా మాకు అందివ్వడం జరిగిందని, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రైతులు తహసీల్దార్ తారాసింగ్ ను కోరగా ఆయన దేవన్పల్లి గ్రామ రైతులు సదరు విషయంపై తెలుపగా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ మనోజ్ కుమార్ తో ఈ భూమి విషయంపై సరిహద్దుల గురించి ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ భూమి విషయమే జెండాలు పెట్టి సర్వే చేసిన తర్వాత సరిహద్దు దిమ్మెల నిర్మాణం చేయాలని అన్నారు. దీనికి ఆయన పై అధికారులతో చర్చించిన అనంతరం మిగిలిన విషయాలు చెప్తానని చెప్పారు. దీనికి తహసీల్దార్ మరియు రైతులు సరే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాతృవియోగం.
అనారోగ్య కారణంగా మృతి చెందిన పాపమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్, సిపిలు. పెర్కిట్లో టీఆర్ఎస్ నాయకుడు నచ్చి సత్యం గుండెపోటుతో మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గ్రామాల్లో కొలువుదీరిన కొత్త సర్పంచ్లు. పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన కార్యదర్శి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్ మున్సిపల్లో మహిళలకు చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. యువతకు విదేశాలు వద్దు, వ్యవసాయమే ముద్దు. విలేకరుల సమావేశంలో హార్టికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి వ్యాఖ్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.